హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో డిప్యూటీ కమిషనర్లను నియమించింది ప్రభుత్వం. రీసెంట్ గా జీహెచ్ఎంసీలో జోన్లను సర్కిళ్లను పెంచుతూ నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా జీహెచ్ఎంసీలోని 60 సర్కిళ్లకు డిప్యూటీ కమిషనర్లను నియమించింది. డివిజన్ల పునర్వ్యవస్థీకరణకు అనుగుణంగా ఈ నియామకాలు చేపట్టింది. కొత్త జోన్లు సర్కిళ్ల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను పూర్తి చేస్తూ 12 జోన్లు 60 సర్కిళ్లు వాటి పరిధిలోని డివిజన్ల పేరుతో ప్రభుత్వం ఇప్పటికే జీవోను విడుదల చేసింది. కొత్త జోన్లకు జోనల్ కమిషనర్లను నియమించింది ప్రభుత్వం. తాజాగా సర్కిళ్లకు డిప్యూటీ కమిషనర్లను నియమించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, నిన్న మొత్తం 12 జోన్లకు సంబంధించినటువంటి జోనల్ కమిషనర్లు తమ బాధ్యతలు స్వీకరించగా ఈ రోజు డిప్యూటీ కమిషనర్లు స్వీకరిస్తున్నారు. అయితే ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలో ఉండేటువంటి 30 సర్కిళ్లలో డిప్యూటీ కమిషనర్లతో పాటు మిగతా ప్రాంతాల్లో ఈఎల్బీలో ఉండేటువంటి కమిషనర్లను, అదేవిధంగా జీహెచ్ఎంసీలో ఉండేటువంటి ఇతర ఆఫీసర్లను అందరినీ కూడా క్యుములేటివ్ గా వివిధ ప్రాంతాలకు మార్చింది. పాత కమిషనర్లను కొన్ని ప్రాంతాలకు కొందరికి స్థలాలు చేంజ్ చేయగా మరికొంతమంది అధికారులకు మాత్రం అదే ప్లేస్ లో కొనసాగిస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళతో పాటు శివారు ప్రాంతాల్లో ఇప్పటికే పనిచేస్తున్నటువంటి కమిషనర్లను ఆ ప్రాంతాల్లో డిప్యూటీ కమిషనర్ గా నియమించారు. లేదంటే వాళ్ళని జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ కు అటాచ్ చేశారు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో ఇంతకాలం పనిచేస్తున్నటువంటి వాళ్ళను ఇతర కొత్తగా ఏర్పాటైనటువంటి సర్కిళ్లకు అక్కడ కమిషనర్ గా నియమించారు. దాంతో మొత్తం 60 మందిని పూర్తి స్థాయిలో 60 మంది సర్కిళ్లలో సర్కిల్ కమిషనర్ గా ఉండే విధంగా డిప్యూటీ కమిషనర్ల నియామకం జరిగిందని చెప్పుకోవచ్చు. నిన్న జరిగినటువంటి జోనల్ కమిషనర్లకు బాధ్యతల స్వీకరణకు సంబంధించి 9 మంది ఐఏఎస్లు, అదేవిధంగా మిగతా 3 అధికారులు, ఉన్నతాధికారులను నియమించడం జరిగింది. వాళ్ళందరి కింద ఇప్పుడు వీళ్ళు డిప్యూటీ కమిషనర్లు పనిచేయనున్నారు. ఆయా జోన్లలో వీళ్ళు వాళ్ళకు బాధ్యత వహించే విధంగా పనిచేసేటువంటి అవకాశం ఉంది. ఇక ఒకసారి డిప్యూటీ కమిషనర్లు, అదేవిధంగా జోనల్ కమిషనర్లు ఫైనల్ అయిపోయారు కాబట్టి మిగతా ఇటు టౌన్ ప్లానింగ్ కానీ, అదేవిధంగా ఇంజనీరింగ్ కానీ, ఇతర విభాగాలకు సంబంధించినటువంటి అధికారుల పైన కూడా త్వరలో ఫోకస్ పెట్టేటువంటి అవకాశం ఉంది. ఆయా ప్రాంతాల్లో వాళ్ళు ఎంతకాలం నుంచి చేస్తున్నారు, వాళ్ళను మార్చాలా లేదంటే అదే ప్రాంతంలో వాళ్ళని కొనసాగించాలా అనేటువంటి అంశాలపైన కూడా ఫోకస్ పెట్టి జోన్ కమిషనర్ స్పెషల్ గా ఫోకస్ చేస్తున్నారు. జోనల్ కమిషనర్ల సూచనలు, సలహాల మేరకు ఈ రోజు లేదా రేపు కూడా కొన్ని మార్పులు చేర్పులు జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా టౌన్ ప్లానింగ్ కానీ, ఇంజనీరింగ్ విభాగాల్లో కానీ మార్పులు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక డిప్యూటీ కమిషనర్లకు సంబంధించి చాలా కాలం ఒకే దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్లకు ఈ సందర్భంగా వాళ్లకు స్థానచలనం కల్పించారు. వాళ్ళకంటే భవిష్యత్తులో ఒకవేళ ఎలక్షన్స్ వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగానే వాళ్ళకు స్థానచలనం కలిగించినట్టుగా తెలుస్తుంది. కొంతమంది అధికారులు 2 ఏళ్లు 3 ఏళ్ల కంటే ఎక్కువగా ఇప్పుడు ఉండేటువంటి ప్లేస్ లో ఉంటే వాళ్ళను మార్చడం జరిగింది. దాంతో ఆ జిల్లా పరిధిలో వాళ్ళు ఎలక్షన్, ఒకవేళ జీహెచ్ఎంసీ ఎలక్షన్ నిర్వహించాల్సి వచ్చినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా డిప్యూటీ కమిషనర్లను అదే విధంగా కొనసాగించే విధంగా ప్లాన్ చేసి ఈ మార్పులు చేర్పులు చేసినట్లుగా తెలుస్తుంది. రైట్, థాంక్యూ రాముడు.